ఈ దినమున ప్రభు నీతో సెలవిస్తున్న మాట. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నేస్తమా, అందరూ బాగున్నారు కదా? నిజంగా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క మాటలను శ్రద్ధగా వింటున్నామా? ఆయన మాటలను మనము ఆచరణలో పెడుతున్నామా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్న చేసుకోండి. మీ యొక్క హృదయాలను ఒక్కసారి అడగండి. నిజంగా ప్రతి మాటను దేవుని అడుగుతున్నానా? దేవుని చెప్పిన ప్రతి మాటను నేను వింటున్నానా? నేస్తమా, ప్రభువు మనకు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు 9 ఆజ్ఞలను పాటించిన ఆఖరి ఆజ్ఞ 10వ ఆజ్ఞను పాటించకపోతే వ్యర్థమే. నువ్వు 9 ఆజ్ఞలు నేను పాటించాను కదా, ఈ ఒక్కటి పాటించకపోతే ఏంటి అని నువ్వు అనుకోవచ్చు. కానీ 10 పరిపూర్ణంగా నువ్వు దేవునికి సమర్పించుకుంటేనే నీ మనసు, నీ జీవితం బాగుపడుతుంది. సగం అటు సగం ఇటు జీవించినట్లయితే అది వ్యర్థమే అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేస్తమ్మా, ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నారు, నీవు దేవుని మాటను వింటున్నావా, వినట్లేదా? వాక్యం చెప్తున్నప్పుడు శ్రద్ధగా నువ్వు ఆలకిస్తున్నావా? దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నావా? నీవు దేవుని యొక్క మాట ప్రకారం నువ్వు జీవిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. దేవుని మాటను వినకుండా ఎంత పాటలు పాడినా, ఎంత నువ్వు ప్రసంగం చేసినా అంతేకాదండి, క్రమం తప్పకుండా నువ్వు ఎంత మందిరానికి వెళ్ళి అన్ని ప్రార్థనలో నువ్వు పాల్గొన్నా, దశంభాగాలు ఇచ్చిన, గంటల తరబడి నువ్వు ప్రార్థించిన, నువ్వు గంటల తరబడి ప్రార్థించిన ఆ ప్రార్థనలో కూడా అర్థించి నువ్వు అడిగినా, ఎంత నువ్వు కన్నీటితో ప్రార్థన చేసినా, నువ్వు భాషలు మాట్లాడవచ్చు, నువ్వు అద్భుతాలు చేయొచ్చు, నువ్వు సువార్త చెప్పొచ్చు, నిజంగా కఠోరంగా నువ్వు ఉపవాసాలు చేసినా కానీ సరే, నువ్వు ఎంతగా స్తుతులు చెల్లించినా, ఎంత పేరు ప్రఖ్యాతులు నువ్వు పొందుకున్నా, అమ్మో తను ఎంత ప్రార్థన పర్రాలో అని నువ్వు మనుషుల దగ్గర ఎంత నువ్వు మెప్పు పొందుకున్నా, దేవుని దగ్గర నువ్వు మెప్పు పొందుకోకపోతే వ్యర్థమే. కాబట్టి నేస్తమా, నిన్ను నువ్వు పరిశీలన చేసుకో, పరీక్షించుకో. మనుషులకు చూసేటప్పుడు, మనుషులు నిన్ను చూసేటప్పుడు తను పరిపూర్ణంగానే ఉంది అని తను అనుకోవచ్చు. అందరు నిన్ను అడగొచ్చు కూడా, నువ్వు బాగా దేవునిలో ఉంటున్నావు, నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నావు, నువ్వు దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతుకుతున్నావు అని అందరు నువ్వు చెప్పొచ్చు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నేను పరిపూర్ణంగా దేవుని మాటను వింటున్నానా? నేస్తమ్మా, నువ్వు దేవుని మాటను నువ్వు పరిపూర్ణంగా వినకపోతే నువ్వు ఏది చేసినా వ్యర్థమే. మనుషులను నువ్వు పట్టించుకోవద్దు. మనుషుల గురించి ఆలోచించకుండా కేవలము దేవుని వైపు చూస్తూ, దేవుని అడుగుతూ, దేవునికి ఇష్టకరంగా నువ్వు బ్రతుకుతున్నావా లేదా అని నువ్వు సరి చేసుకొని, సరిదిద్దుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడి దేవుణ్ణి అడిగినట్లయితే ఆయన నీవు సహాయం నీకు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన నీవు సహాయం అడిగినప్పుడు ఆయన నీకు సహాయం చేస్తారు. నువ్వు ఆయన సహాయం కోరాలి అంతే. నువ్వు కోరుకున్నప్పుడు ఆయన సహాయం చేస్తారండి. మనుషులు మనకు కొన్ని సందర్భాల్లో మనకు సహాయం చేయకపోవచ్చు, కానీ ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నమ్ముతున్నావా? నేస్తమా, ప్రార్థన చేసుకుందాం, దేవుణ్ణి అడుగుదాం. అయ్యా నీకు వందనాలు ప్రభు, మమ్మల్ని దీవించండి, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ మాట వినకుండా ఏదో కొన్ని పనులు మేము తప్పిదములు చేస్తున్నామేమో, సరి చేసి మమ్మల్ని సరిదిద్ది దేవా అవేంటో మాకు తెలియజేసే ప్రభా, మేము సరియైన రీతిలో మమ్మల్ని నడిపిస్తారని నమ్ముచున్నా. కార్యము జరిగించండి, కృప చూపించండి. అయ్యా ఏది చేసినా నీ మాట వినకపోతే ఏది చేసినా అది వ్యర్థమే. కాబట్టి మమ్మల్ని సరిదిద్దండి, సరిచేయండి. పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ అనేకులకు మాదిరికరంగా, ముఖ్యంగా నీకు నానా మహిమ తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని చేసి నడిపిస్తారని ఈ చిన్ని ప్రార్థన సతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.